అసలు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అంటే ఎక్కడ పడితే అక్కడ హత్యలు కానీ, లేదు అంటే రేపులు గానీ మనం చాలానే చూసినాం. వింటూనే ఉన్నాం ఇంకా. మరి దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు? మనకున్న న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? లేదు అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారనేది క్వెషన్ బలంగా నాటుకుపోయింది ప్రజల్లో. ఎందుకంటే రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఈ హత్యలు గానీ, లేకుంటే అత్యాచారాలు గానీ ఈ ప్రజలల్లో ఒక భయాన్ని పుట్టుకొనొస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళాలన్నా, లేదంటే బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలన్నా కొంచెం భయంగానే ఉంటుంది కుటుంబ సభ్యులకి. బేసిక్‌గా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఈ న్యాయ వ్యవస్థ అలా ఉంది. అంటే ఇది మామూలుగా తాబేలు లెక్కల పరిగెడుతుందని చెప్పుకోవచ్చు. బేసిక్‌గా మన దగ్గర ఉన్నటువంటి న్యాయస్థానాలకు, మన దగ్గరగా జరిగినటువంటి ఈ కేసులకు సంబంధం లేదు. ఎందుకంటే అన్నీ తక్కువగా ఉన్నాయి. అంతమంది లాయర్‌లు తక్కువున్నారని మనకు కొన్ని లా వ్యవస్థలు చెప్తున్నాయి. బేసిక్‌గా నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, రీసెంట్‌గా ఒక చిన్న పాపని అత్యాచారం చేసి, చంపేసి డ్రమ్‌లో పాతిపెట్టాడు. ఇది ఎవరు చేశారు అంటే, ఇది ఎక్కడ జరిగింది అంటే, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో జరిగినటువంటి ఈ ఘటన అసలు వినడానికి గూడా కొంచెం జాలేస్తుంది, భయమేస్తుంది కూడా. ఎందుకంటే ఒక చిన్న పాపని 6, 7 సంవత్సరాల చిన్న పాపని ఒక సైకోగాడు మరీ దారుణంగా అత్యాచారం చేసి చంపేసి డ్రమ్‌లో పడేశాడు. అలా జరగడానికి అసలు అది కారణం ఏంది? అదెక్కడ జరిగిందనేది ఆ సైకోగానికి ఇంతకు ముందేమన్నా నేర చరిత్ర ఉందనేది ఒకసారి తెలుసుకుందాం. ఇది బేసిక్‌గా ఒక చిన్న పల్లెటూరులో ఈ చేనేత కార్మికులు ఉండేటువంటి ఒక కాలనీలో జరిగినటువంటి ఈ సంఘటన. అయితే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ చిన్న పాప ఆడుకుంటూ తన ఆహ్, అంటే కాలనీలో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటూ బయటకు వెళ్ళింది. అదే క్రమంలో వాళ్ళ కాలనీలో ఉండేటువంటి ఒక సైకోగాడు ఈమెను తీసుకెళ్ళి అత్యాచారం చేసి, చంపేసి ఒక డ్రమ్‌లో పాతిపెట్టాడు. తర్వాత వీళ్ళ యొక్క తల్లిదండ్రులు గాని, లేదంటే వీళ్ళ కాలనీ వాసులు ఈ పాప కోసం ఎతకడం ప్రారంభించారు. ఎంతకు దొరకకపోవడంతో పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చారు.